ఆ నీడను చూసి ఆ పన్నును కొట్టేస్తా. కొట్టు. చూసావా? చూసి కొట్టడం కూడా గొప్పేనా? అయితే ఇంకో విద్య చూపిస్తా. ఎవరైనా ఈ పన్ను నెత్తిన పెట్టుకోండి, దెబ్బ తగలకుండా కొట్టేస్తాను. ఏ అమ్మో నాకు భయం. ఏం జగముండి? కొట్టు చూస్తాను. భయం వేసి కదులుతావేమో, కళ్ళు మూసుకో. ఓ నాకేం భయం లేదులే. ఇవే నీ ఆటలు? అత్తయ్య అత్తయ్య అడ్డలే, ఎక్కువ పెట్టిన బాణం దించకూడదు. ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞలే? అయితే నేను వేసినంత చమత్కారంగా వేయగలవా బాణం? ఓ వేసి చూపించు, నీకంటే బాగానే వేస్తాను. ఇలా ఇవ్వు మరి. అత్తయ్య మా అమ్మంత చమత్కారంగా వేస్తావు బాణం? ఓ అయితే రా మరి, మీ అమ్మ దగ్గరే చూపిస్తాను ఆ చమత్కారం. అమ్మా అమ్మా బాణం వేవే. అసలు వీటన్నిటికీ నువ్వు కారణం. రా సుభద్ర, సుభద్ర. కృష్ణ, ఆ ధనుర్బాణాలు ధరించి నిలుచుంటే మీ వదిన అప్పర త్రిపుర సుందరి వలె లేదు? ఏం వదినే, చూసావా నీ కుమారుడు ఏం చేస్తున్నాడో? మా శశి తల మీద పండు పెట్టుకుని నిల్చుంది, ఈ వీరుడు బాణం పెట్టి కొడుతున్నాడు. బాణం అమ్మాయి తగిలితే ఏం కావాలో చెప్పు. నీ భయమే కాని మా అబ్బాయి గురి తప్పడదునే. అత్తయ్య నువ్వు జడవకుండా నుంచో, నీ ముక్కుకు తగలకుండా నీ నత్తును కొట్టేస్తా. భలే అల్లుడా భలే. కృష్ణ, ఇదే చెప్తున్నాను. నీ పంచపాండవుల పరాక్రమం అంతా ఒక ఎత్తు, నా మేనల్లుడి వీర విక్రమం ఒక ఎత్తు. జ్ఞాపకం ఉంచుకో. సుభద్ర, ఇంత వీరపుత్రుణ్ణి కన్నందుకు అన్నగారు ఏం వరమిస్తారో అడుగు. కోరుకో సుభద్ర, ఏ వరమైనా సరే ఇచ్చేస్తా. శశి నా కోడలైతే చాలు, ఇంతకన్నా నాకేం వరం కావాలన్నయ్య? ఇది ఒక పెద్ద వరమేనా సుభద్ర? అమ్మాయి పుట్టినప్పుడే మీ కోడలు అనుకున్నాం. ఏ రుక్మిణి? అవునవును. సుభద్ర, సందేహిస్తున్నావా? ఇంకా సందేహం? ఇదిగో శశి నీ కోడలు, సరేనా? సుఖంగా వెళ్ళి శుభంగా రామ్మా. సుభద్ర, ధర్మరాజును, భీమార్జునునకుల సహదేవులను, కుంతీదేవిని, ద్రౌపదిని కుశలమడిగినానని ప్రత్యేకంగా చెప్పమ్మా. జాగ్రత్తమ్మా సుభద్ర, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైభవంలో మమ్మల్ని మర్చిపోతావేమో. నవ్వుతూ అన్నా, అటువంటి మాటలు కష్టంగా ఉంటాయి వదిన. పోనీలే. ఏమయ్యా అల్లుడా, నువ్వు మా దగ్గర ఉండరాదు? నేనుండను. శశిని మా ఊరు తీసుకెళ్తున్నాగా. బాగుంది, తండ్రిని మించిన కొడుకే అనిపించాడు. అవునవును. చాలా బాగుంది. రామ్మారా. నేను బావతో వెళ్తాను. పోనీ రానిలే వదిన. ఈ వేళ గనక ఇంత తేలిగ్గా అన్నావు. ఆ రోజు వచ్చినప్పుడు ఇంతకన్నా నిక్కచ్చుగానే అడుగుతావు, మాకు పంపక తప్పదు. అందాకైనా నా కూతుర్ని నా దగ్గర ఉండనివ్వమ్మా తల్లి. రామ్మా. తాతకి అమ్మాయిని దించు. తర్వాత ఎందుకండి రామ్మా. మేము మళ్ళీ వస్తాంగా అమ్మా. రా. దిగు. రామ్మా. శశి మేము వెళ్ళొస్తాం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం పర్వత ఇవా ఎవరు? మన సోదరులే అన్నా? నాకు